Hi all, good evening and welcome back to our channel Shreya's Mama. ఇవాళ మార్నింగ్ నుంచి శ్రేయాస్ చాలా సతాయిస్తున్నాడండి, ఎందుకో తెలీదు. సో భరత్ కొంచెం వాళ్ళకి యాక్టివిటీ లాగా ఉంటుంది. నేను వాళ్ళకి అక్వేరియం క్లీన్ చేయిస్తాను, ఆడుకుంటారు అది చూసుకుంటూ అని చెప్పి క్లీనింగ్ చేస్తున్నాడు. వాళ్ళు వాటర్ ఫిల్లింగ్ అవన్నీ చేస్తారు. ఈ అక్వేరియం మా ఇంట్లో మా పెళ్ళైన ముందర నుంచి ఉందండి. అండ్ ఇవి ఆస్కర్ ఫిషెస్, 5 ఫిషెస్ ఉండే, యాక్చువల్లీ 3 ఉన్నాయి, ఇప్పుడు 2 చనిపోయినాయి. అండ్ ఇవి ఇంకా ఆస్కర్ కాకుండా దీంట్లో ఇంకేదో వేరే బ్రీడ్ చెప్తాడు భరత్, నాకు అంత డీటెయిల్గా తెలియదు. ఈ ఫిషెస్ అన్నీ చాలా యాక్టివ్గా ఉంటాయి రోజు. అండ్ ఒక్క ఫిష్ మాత్రం కొంచెం లేజీ బగ్ లాగా చేస్తుంది, అదే ఈ బ్లాక్ ఫిష్ అండి. అది దీంట్లోకి కూడా రావడానికి ఎట్లా సతాయిస్తున్నది. ఇంట్లో తోటికోడళ్ళు పని షేర్ చేసుకున్నట్టు నేను భరత్ కూడా షేర్ చేసుకున్నాం. ఈ అక్వేరియం క్లీనింగ్ మాత్రం ఆయనదే, ఎంత లేట్ అయినా ఆయన చేసుకుంటాడు. అండ్ చాలా నీట్గా చేస్తాడు, మీరు చూస్తారు కదా. ఫైనల్గా చాలా పేషెన్స్తో నీట్గా క్లీన్ చేస్తాడు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటర్ తీసేస్తారు దాంట్లోంచి. దానికి జశ్వంత్ అండ్ శ్రేయాస్ హెల్ప్ తీసుకున్నాడు. ఈ అక్వేరియం క్లీనింగ్ అవన్నీ నాకు ముందర నుంచి కూడా అలవాటు లేదండి. నాకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ముందు లేదు ఫిషెస్ది అక్వేరియం ట్యాంక్. సో నాకంత అలవాటు లేదు. అండ్ నన్ను హెల్ప్ కూడా పెద్దగా ఏం అడగాడు. పిల్లలనైనా పిలుస్తాడు కానీ నన్నైతే ఇన్వాల్వ్ చేయడు. నాకు గ్లాస్ హ్యాండిల్ చేయడం రాదండి సరిగా. అండ్ ఆల్సో ఆ ఫిషెస్ కూడా ఇట్లా పైకి జంప్ చేస్తుంటాయి, నాకు భయం వేస్తుంది అవి. చూడండి అసలు బతికినాయా లేదా అన్నట్టు ఎట్లున్నాయో, అలిగినాయో మా పాపం సైలెంట్గా ఉన్నాయి. అండ్ భరత్ ఏమో ఇవన్నీ కింద డర్ట్ ఉంటుందని ఆ కిందికి ఉన్నవి ఆయననే తీస్తున్నారు. స్టోన్స్ అన్ని తీసి అవన్నీ ఒక 4-5 టైమ్స్ వాష్ చేస్తాడు వాటర్లో. చాలా నీట్ అయిపోయిందండి. ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసుకొని తీసుకొచ్చి పైప్ వేసి పెట్టినాడు. మా వాడు ఇంకా ట్యాంక్ ఫుల్ చేసేస్తున్నాడు అండి. అది అయిపోగానే ఇక అది అంతా దాన్ని సెట్టింగ్ చేయాలి. దాన్ని స్టోన్స్ అవన్నీ వేసి చూడండి భరత్ చేస్తున్నాడు. స్టోన్స్ అవన్నీ వేసి ఇంకా ఫిషెస్ దాంట్లో వేసేస్తాడు. అవి కూడా అక్వేరియం అసలు ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఫిషెస్ వేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూడండి. అంటే లైక్ ఒక పాజిటివ్ ఫీల్, పాజిటివ్ వైబ్ వస్తుంది వాటిని చూస్తుంటే. అవి ఎంత కామ్ అండ్ సూతింగ్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను లాస్ట్లో వాటి లుక్ ఎట్లా ఉంటుందో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చూస్తారు కదా. శ్రేయాస్ అండ్ జశ్వంత్ ఏమో ఇక్కడ కూడా కాంపిటీషన్కి వచ్చినారు. వాళ్ళకి అసలు హైటే అందదు, స్టూల్స్ వేసుకొని ఎక్కి మేమేస్తాం అని. ఇంకా వీడు ఇంకా శ్రేయాస్ వేసిస్తున్నాడు, ఇక జశ్వంత్ కూడా వస్తాడు. అవి వేసి ఇంకా ఫిషెస్ మాత్రం భరతే వేస్తాడు, ఎందుకంటే అవి జంపింగ్ చేస్తాయి అన్నాను కదా. మా పిల్లలు మాత్రం కొంచెం అల్లరి చేస్తారేమో కానీ అన్నిట్లో గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి. యాక్టివ్ పార్టిసిపేషన్ మాత్రం చేస్తారు, అదొక్కటి చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళు ఇవన్నీ కాదండి, లైక్ ప్లాంట్స్కి వాటర్ పోయడం కానీ, స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయడం కానీ అవన్నీ చెప్తే వింటారు. అంటే మనం కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తుంటే వాళ్ళకి తెలుస్తుంటుంది కదా, హెల్పింగ్ నేచర్ అన్నది అలవాటు అవుతుంటుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి స్టార్టింగ్లో నేను. లైక్ ఈ ఫిషెస్ మేము తీసుకొచ్చి ఇంటికి అరౌండ్ 2.5 years అవుతుంది. అవి ఎంత చిన్నగా ఉండే మంచిగా క్యూట్గా ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి. వాటికి ఈ అక్వేరియం కూడా సరిపోవట్లేదు. సో మేము వేరే చేంజ్ చేద్దాం, అక్వేరియం కొంచెం పెద్దది అని చెప్పి చూసాము. సికింద్రాబాద్లో చూస్తే ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు ఈ ఫిష్ ట్యాంక్స్వి. సో మేము కొంచెం కస్టమైజ్ చేయించుకుందామని ఇంకా డ్రాప్ అయిపోయినాం, అది తీసుకోలేదు. కొత్త అక్వేరియం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు దాన్ని కూడా వీడియో పెడతాను. అండ్ ఫైనలీ ఇప్పటిదైతే మన ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. చూడండి మన ఫిషెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో. మీరు కూడా మా ఫిషెస్ని కొంచెంసేపు చూసి రిలాక్స్ అయ్యి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.